డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ వ్యభిచారి. మామూలుగా వ్యభిచారులంటే ఏం చేస్తారు? డబ్బులు తీసుకొని ఒళ్ళు అమ్ముకుంటారు. అలాగే చంద్రబాబు అనే వాడికి ఒళ్ళు అప్పగించేసేసి బుర్ర కూడా అప్పగించేసి పనిచేస్తున్నాడు మన పవన్ కళ్యాణ్. ఎలా అంటే ప్రజా సమస్యలు ఏమైనా వచ్చినా ఏమీ అరవడు. విజయవాడలో వరదలు వచ్చి ప్రాణాలు పోయినా ఏమీ అరవడు. లడ్డు ప్రసాదం దొబ్బిందని విజయవాడకి వెళ్ళి వ్రతం చేస్తున్నాడు, అడవి కోతిలాగా జుట్టంతా ఎన్నిక పెట్టుకొని. మీరు మొదటి నుంచి చూసుకుంటే పవన్ కళ్యాణ్ అనే ఊసర వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు పిఠాపురం రోడ్ల మీద అడ్డంగా వెనక్కి వెళ్ళకలా పడుకొని నా కన్న తండ్రికే జైలుకు పోయి నా కన్న తండ్రిని జైల్లో పెట్టారనే విధంగా బిల్డప్ ఇచ్చాడు. కన్న తండ్రిని మోసం చేసి అన్యాయంగా జైల్లో పెట్టి ఇరికించారు అని రోడ్డు మీద ఎల్లకిలా పడుకొని కళ్ళు తిరిగి పడిపోయినట్టు ఏవేవో డ్రామాలు ఆడాడు. ఎందుకు? పొత్తు కుదుర్చుకోక ముందు లోకేష్ బాబుని చంద్రబాబుని గలీజ్బూతులు తిట్టాడు పవన్ కళ్యాణ్. పొత్తు కుదుర్చుకున్న తర్వాత సొంత తండ్రికే అన్యాయం జరిగినట్టు రోడ్డు మీదకి వచ్చాడు. ఇది ఒక డ్రామా. రెండో డ్రామా, 300 మంది విద్యార్థులు మా బట్టలు మా మానభంగాలు ఇవన్నీ జరిగినాయి, బూతు వీడియోలు మావి సీక్రెట్ కెమెరా పెట్టి ఇట్లా చేశారా రంకుమొగలరా అంటే లోకేష్ బాబు చంద్రబాబు ఇదంతా ఫేక్ అని చెప్తే ఫేక్, ఇది కూడా ఫేక్ అని ఒప్పేసుకున్నాడు పవన్ కళ్యాణ్. వినుకొండలో రోడ్డు మీదనే మర్డర్ జరిగింది, దాని గురించి ఒక కేసు కూడా పెట్టలే. పసిపిల్లల మీద అఘాయిత్యాలు జరిగాయి, పవన్ కళ్యాణ్ ఒక్క మాట మాట్లాడలేదు. ఈరోజు తిరుమల స్వామివారి లడ్డూలో కల్తీ జరిగింది అని చెప్పగానే ఇది ప్రత్యక్షాప దీక్ష అని విజయవాడకు వచ్చాడు. పాయింట్ చూసుకుంటే తిరుమల లడ్డు కల్తీ జరిగితే విజయవాడకి వెళ్ళడం ఎందుకు? అక్కడ ఏదో మెట్లు కడుగుతున్నాడు, అన్ని మెట్లు కడగాలి, మరి పై వరకు అమ్మవారి వరకు ఉన్న మెట్లు మొత్తం కడగాలి. తిరుపతికి వచ్చి తిరుపతిలో కూడా 3,800 చిల్లర ఎన్నో మెట్లు ఉన్నాయి, ఆ మెట్లు కూడా మొత్తం కడగాలి. విజయవాడ వరదలు వస్తే కరెంట్ లేదు, తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు, పసిపిల్లలు పాలకేడ్చారు. అప్పుడు గజ్జి కుక్కలాగా అరవలేదు పవన్ కళ్యాణ్, నార్మల్గా మాట్లాడాడు. నేను వస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను రాలేదు అంటే ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు అప్పుడు ఇబ్బంది లేదా? ఇదంతా చంద్రబాబు ఆడించిన డ్రామా. చంద్రబాబు నాయుడు అంటే అని తలంచాలి, మూడు పిల్లలు ఇద్దరు. అందుకే చెప్పింది పతియే ప్రత్యక్ష దైవం, చంద్రబాబే ప్రత్యక్ష దైవం పవన్ కళ్యాణ్కి. చంద్రబాబును దాటి ఒక్క అడుగు కూడా పవన్ కళ్యాణ్ ముందుకు వేయలేడు.